జీవితం మీద విరక్తి వచ్చి చనిపోవాలనుకునే వాళ్ళకి 100 రోజులు టైం ఇచ్చి ఆ తర్వాత నరకం చూపిస్తూ చంపేసి ఒక వింత సైకో కిల్లర్ కథ ఇది. అసలు ఆ కిల్లర్ ఎవరు, ఒక సైకాలజిస్ట్ రాసిన పుస్తకానికి ఈ వరుస హత్యలకి ఉన్న లింక్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడాలి. ఇంతకీ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరేంటంటే 100 Days to Live. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ యోగా చేసుకుంటున్న తాన్యా అని ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి ఏంటంటే ప్రశాంతంగా పొద్దున పూట యోగా చేసుకుంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో తనకి తెలిసిన ఒక అబ్బాయి వచ్చేసి హాయ్ తాన్యా అని చెప్పేసి వాడేంటంటే ఆడుకుంటూ ఉంటాడు. బట్ ఆడుకుంటూ వెనక్కి తిరిగి చూస్తే సడన్ గా తాన్యా కనిపించదు. అందులో తన యోగా మ్యాట్ అవ్వచ్చు, తన సామాన్లు అవ్వచ్చు, అన్ని అక్కడే ఉంటాయి. కాకపోతే ఒక బుక్ కూడా ఉంటుంది, తాన్యా వాస్ సేవ్డ్ అని చెప్పేసి. కాకపోతే మనోడికి ఏం అర్థం కాదనమాట. అందులోను తాన్యాని ఒక కిల్లర్ గాడు కిడ్నాప్ చేశాడు. అంతేకాకుండా కిల్లర్ గాడు ఏంటంటే వాడి ప్లేస్ తీసుకెళ్లి తాన్యాని పడుకోబెట్టి గన్ను తీసుకుని కాల్చి చంపేస్తాడు. ఇదిలా ఉంటే కౌన్సిలింగ్ ఇస్తున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే ఆత్మహత్య చేసుకొని చనిపోదాం అనుకునే వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా ఇలాగే కష్టాలు ఎక్కువైపోయి తను ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. హీరోయిన్ వాళ్ళ అమ్మ ఎలాగైతే కష్టాలు ఎక్కువై చనిపోయిందో అలా ఎవరు చనిపోకూడదని చెప్పేసి ఎవరెవరికైతే ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి థాట్స్ వస్తూ ఉన్నాయో వాళ్ళందరికీ హీరోయిన్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ ఒక రెస్టారెంట్ లో తన బాయ్ ఫ్రెండ్ ని మీట్ అవుతుంది. అందులోని వీళ్ళిద్దరు ఏంటంటే 3 నెలల నుంచి డేట్ చేసుకుంటున్నారనమాట. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తాడు. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అయితే హీరోయిన్ కి రింగ్ కూడా తొడిగేస్తాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. కానీ ఈ సినిమా స్టార్టింగ్ లోనే తాన్యా అని అమ్మాయిని చంపిన కిల్లర్ గాడు ఉన్నాడు కదా, వాడేంటంటే దూరం నుంచి హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని ఫొటోస్ తీసుకొని ఇంటికి వెళ్ళి వాటిని ప్రింట్ తీసుకొని ఒక ఆల్బమ్ లో స్టిక్ చేసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఒక రెస్టారెంట్ లో మీట్ అవుతారు. అందులోని హీరోయిన్ ఏమంటుందంటే నేను వాష్రూమ్ కి వెళ్ళి వస్తానని చెప్పేసి వెళ్తుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా సరే నేను సిగరెట్ దాకా వస్తానని చెప్పేసి తాను కూడా బయటకు వస్తాడు. ఆ తర్వాత కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ వాష్రూమ్ లోంచి బయటకు వస్తే ఏంటి నా చాలా సేపు అయింది వెళ్ళి సిగరెట్ తాగి లోపల రాలేదని చెప్పేసి వెళ్ళి చూస్తే అక్కడ తన బాయ్ ఫ్రెండ్ కనిపించడు. అందులోని మనిషి అనేవాడు వెళ్ళిపోతేప్పుడు చెప్పాలి కదా, చెప్పకుండా వెళ్లే టైప్ కూడా కాదని చెప్పేసి చూస్తున్నప్పుడు ఈ సినిమా స్టార్టింగ్ లో తాన్యాని కిల్లర్ గడి తీసుకెళ్లిపోయినప్పుడు అక్కడ ఒక బుక్ లాంటిది పడేశాడు కదా, సేమ్ అదే ఇక్కడ పడేస్తాడు. అందులోని హీరోయిన్ కూడా చూస్తే దాని మీద తన బాయ్ ఫ్రెండ్ పేరు రాసి సేవ్డ్ అని చెప్పేసి యాస్టీస్ గా రాసి ఉంటుంది. ఏంటని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే అది ఒక ఫోటో ఆల్బమ్ అనమాట. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేసి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తనకున్న డౌట్ మొత్తం చెప్తుంది. ఆల్బమ్ చూపిస్తుంది. అందులోనూ తన బాయ్ ఫ్రెండ్ గత 3 నెలలుగా ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పేసి ఇందులో ఫొటోస్ ఉన్నాయని చెప్పేసి అంటంతో అక్కడున్న పోలీస్ ఆఫీసర్ కూడా చూడండి ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ చెప్తాను మీరు భయపడకండి అని చెప్పేసి ఆయన చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆయన ఏం చెప్తాడంటే చూడండి మీ బాయ్ ఫ్రెండ్ ని కిల్లర్ గాడు కిడ్నాప్ చేశాడు. అందులోను వాడేంటంటే ఎవరినైనా కిడ్నాప్ చేస్తే ముందు వాళ్ళని ఫాలో చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ టైంకి బయటకు వస్తున్నారు, ఏ టైంకి లోపలికి వెళ్తున్నారు అని చెప్పేసి వాళ్ళని ఫొటోస్ తీసుకొని వాటిని ప్రింట్ చేసి వాళ్ళని కిడ్నాప్ చేసిన తర్వాత అక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అందులో ఇంకో బ్యాడ్ విషయం ఏంటంటే వీటిలాగా చాలా మందిని కిడ్నాప్ చేసాడు, ఒక 2-3 కానీ కిడ్నాప్ చేసిన ప్రతి ఒక్కరిని చంపేశాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ దగ్గరికి పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఒక పై అధికారి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ కి ఒక మైండ్ బ్లాక్ అయ్యే విషయం చెప్తాడు. చూడమ్మా ఆ కిల్లర్ గాడు ఫొటోస్ తీసి అందరిని కిడ్నాప్ చేస్తున్నాడు కదా, వాడు అలా కిడ్నాప్ చేయడానికి ఒక రకమైన కారణం ఉంది. అదేంటంటే ఎవరెవరైతే ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటారో వాళ్ళని మాత్రం వాడు కిడ్నాప్ చేస్తాడు, ఆ తర్వాత చంపేస్తున్నాడు. మరి నీ బాయ్ ఫ్రెండ్ కి ఏమైనా అలాంటి థాట్స్ ఉన్నాయని చెప్పేసి అంటంతో అవునండి తనకున్నాయి, అందులోనూ ఆ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చినందుకు నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చాడు. నేను కూడా సరే అని చెప్పేసి తనకి మంచి మాటలు చెప్పేదాన్ని. అందులోనూ తనకు ఆ థాట్స్ రావడానికి రీజన్ ఏంటంటే తన భార్య కూతురు చనిపోయారు, అందుకని తానేంటంటే ఆ మార్గం ఎంచుకున్నాడు. నేను కూడా తనకేంటంటే కౌన్సిలింగ్ ఇచ్చేదాన్ని. అలా రోజులు గడిచే కొద్దీ తను ఇంప్రూవ్ అవుతాడని చెప్పేసి తనకు నా నెంబర్ ఇచ్చాను. తను నాతో మాట్లాడేవాడు, ఇంప్రూవ్ కూడా అయ్యాడు. అలాగా మా ఇద్దరు రిలేషన్ స్ట్రాంగ్ అయిపోయింది. సో మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నామని చెప్పేసి అంటుంది. అందులోని హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆల్బమ్ లో ఉన్న ఫొటోస్ చూసేటప్పుడు తనకి ఒక మైండ్ బ్లాక్ అయ్యే విషయం స్ట్రైక్ అవుతుంది. బేసికల్ గా కిల్లర్ గాడు ఏంటి హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఫొటోస్ తీస్తూ ఉంటాడు. కానీ ఒక రోజు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు మంచం మీద పడుకొని నిద్రపోతున్నప్పుడు ఫోటో తీశాడు. అందులోనూ ఆ రోజు బాగా హీరోయిన్ గుర్తు అనమాట. వీళ్ళు నిద్రపోతున్నప్పుడు బయట ఏదో సౌండ్ వస్తుంది. ఫస్ట్ హీరోయిన్ వెళ్ళి చూస్తే డోర్ ఓపెన్ చేసి ఉంటుంది. సర్లే అని చెప్పేసి హీరోయిన్ వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వచ్చి పడుకుంటే మళ్ళీ డోర్ ఓపెన్ చేసిన సౌండ్ వస్తుంది. దాంతో హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వెళ్ళి చూస్తే ఇప్పుడు డోర్ వేసి ఉంటుంది అనమాట. ఎవరో లోపలికి వచ్చి బయటకు వెళ్ళిపోతుంటారని చెప్పేసి వీళ్ళిద్దరికి అనుమానం వస్తుంది. అందులోని గోడ మీద ఒక స్టిక్కీ నోట్ అంటించుంటుంది. దాని మీద హీరోయిన్ కౌన్సిలింగ్ వచ్చిన ప్రతి ఒక్కరిని ఫస్ట్ అడుగుతుంది అనమాట, ఈ రోజు ఎలా గడిచింది అని చెప్పి.
చెప్పేసి అది గోడ మీద రాసి ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఎవడో మన దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్నాడు వచ్చాడు, వాడు కావాలని చేశాడని చెప్పేసి అనుకుంటుంది. కానీ ఇప్పుడు హీరోయిన్ కి అర్థమవుతుంది ఇంట్లోకి వచ్చిన వాడు ఫోటో తీసి వెళ్ళాడు అని చెప్పేసి. అందులోనూ అంత ధైర్యంగా ఫోటో తీసాడంటే ఖచ్చితంగా తన దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్న వాడు అయి ఉంటాడని చెప్పేసి వాడెవడా అని చెప్పేసి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా వీళ్ళిద్దరిని ఎలా పడితే అలా ఫోటోస్ తీస్తూ ఉన్నాడంటే వీళ్ళిద్దరు కావాలని సెల్ ఫోన్ లో ఫోటో దిగేటప్పుడు ఏదో ఒక చోట వాడు కనిపిస్తాడని చెప్పేసి హీరోయిన్ తన మొబైల్లో ఉన్న ఫోటోస్ మొత్తం వెతుకుతున్నప్పుడు సడన్ గా ఒకడు కనిపిస్తాడనమాట కెమెరా పట్టుకొని. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళని ఫోటో తీద్దామని చెప్పేసి చేతిలో కెమెరా పట్టుకున్న అతనే కిల్లర్ గాడు. అంతేకాకుండా ఆ కిల్లర్ గాడు హీరోయిన్ కి తెలుసు. దాంతో తానేమంటుందంటే ఈ కిల్లర్ గాడు నాకు తెలుసండి, వీడు నేను కలిసి పని చేసాము, కాకపోతే వాడు చనిపోయాడండి అని చెప్పేసి అంటుంది. అది విన్న తర్వాత పోలీస్ కి ఏం అర్థం కాదనమాట. దాంతో అసలు ఏం జరిగిందో హీరోయిన్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే ఆత్మహత్యలు చేసుకోకుండా అందరినీ కాపాడే ఒక క్లినిక్ లో పనిచేస్తూ ఉండేదన్నమాట. అంటే ఎవరికైనా థాట్స్ వస్తే ఆ క్లినిక్ కి కాల్ చేస్తే వాళ్ళు ఏంటంటే కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. అదే ఆఫీస్ లో కిల్లర్ గాడు కూడా జాయిన్ అయ్యాడు. దాంతో హీరోయిన్ కి కంటిన్యూస్ గా కాల్స్ వచ్చాయి, కిల్లర్ కూడా కాల్స్ వచ్చాయి. కాకపోతే కిల్లర్ గాడికి కాల్ చేసిన వాళ్ళు ఏంటంటే కిల్లర్ ఎంత కన్విన్స్ చేసినా సరే వాళ్ళు మాత్రం వాళ్ళ మనసు మార్చుకునే వాళ్ళు కాదనమాట. జీవితం చాలా గొప్పది, అలా చేసుకోకూడదని చెప్పినా సరే వాళ్ళు మాత్రం ఫోన్ కట్ చేసి వెంటనే ఆత్మహత్య చేసుకునే వాళ్ళు. అలా కంటిన్యూస్ గా జరగడం వల్ల కిల్లర్ గాడు బాగా డిస్టర్బ్ అయిపోయి తాను కూడా ఏంటంటే వీళ్ళందరూ చనిపోవడానికి తానే కారణం అని చెప్పేసి మెంటల్ గా బాధపడుతూ ఉండేవాడు. అందులోనూ హీరోయిన్ చెప్పింది, చూడు నువ్వు ప్రయత్నిస్తున్నావు, వాళ్ళ చావుకు నువ్వు కారణం కాదని చెప్పినా సరే కిల్లర్ గాడు మాత్రం బాధపడుతూ ఉండేవాడు. ఇదిలా ఉంటే ఒక రోజు కిల్లర్ గాడికి ఒక అమ్మాయి కాల్ చేసి నాకు ఇలా చనిపోవాలని అని చెప్పేసి అంటుందన్నమాట. అందులోనూ ఆ అమ్మాయి ఇల్లు కూడా ఈ క్లినిక్ కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. దాంతో ఈ కిల్లర్ గాడు ఏంటంటే ఆ అమ్మాయిని చావకుండా ఆపుదాం అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. హీరోయిన్ కూడా భయం వేస్తుంది, వీడే కొంచెం తేడాగా ఉంటాడు, వీడి ఇంకొక అమ్మాయిని ఎలా కాపాడతాడని చెప్పేసి తాను కూడా వెళ్తుంది. బట్ వీళ్ళు వెళ్లే సమయానికి ఆ అమ్మాయి ఊరేసుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఆపుతారనమాట. దాంతో ఆ అమ్మాయి కూడా సర్లే అని చెప్పేసి కూర్చుంటుంది. మీరు ఇక్కడే ఉండండి, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పేసి ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే బాల్కనీకి వచ్చి పైనుంచి దూకి చనిపోతుంది. దాంతో కిల్లర్ గాడు బాగా డిస్టర్బ్ అయిపోతాడు. మామూలుగా ఫోన్ చేసి ఎవరైనా చనిపోతేనే చాలా ఇబ్బంది పడతాడు. అలాంటిది ఒక అమ్మాయి తన కళ్ళ ముందే చనిపోయేసరికి ఈ అమ్మాయి చావుకి నేనే కారణం అని చెప్పేసి క్లినిక్ కి రావడమే మానేశాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే కిల్లర్ డెస్క్ చూస్తే అందులో వీళ్ళ చావుకి నేనే కారణం అని చెప్పేసి రాసుకుంటాడు. అందులో ఏం రాస్తాడంటే నేను ఎవరిని కాపాడలేకపోతున్నాను, నేను చనిపోతానని చెప్పేసి రాస్తాడనమాట. దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే పరిగెత్తుకుంటూ కిల్లర్ గాడి దగ్గరికి వెళ్ళి చూస్తే వాడు నిజంగానే ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు. ఎలాగోలాగా హీరోయిన్ కాపాడుతుంది. అందులో వాడికి చెప్తుందనమాట, చూడు వాళ్ళు చనిపోవడానికి నీకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళను నువ్వు కాపాడాలని చూస్తున్నావు, నీకేంటి సంబంధం అని చెప్పేసి అంటంతో కిల్లర్ గాడు ఊరుకోడు. అందులోనూ వాడు షర్టు తీసి చూస్తే ఒంటి నిండా ఎవరెవరైతే ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారో వాళ్ళందరి పేర్లు ఉంటాయి అనమాట. అంటే మనోడికి కాల్ చేసిన తర్వాత చనిపోతారు కదా, వాళ్ళందరి పేర్లు ఉంటాయి. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది వీడు మెంట్లోడ్ అయిపోయాడని చెప్పేసి. అదే సమయంలో కిల్లర్ గాడు ఎంత చెప్పినా వినకుండా పక్కనే ఉన్న గన్ను తీసుకుని తనని తాను కాల్ చేసుకుంటాడు. ఇంకేముంది హీరోయిన్ మళ్ళీ తనని తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత డాక్టర్లు ఏమంటారంటే ఇతను చనిపోలేదు కానీ కోమాలోకి వెళ్ళాడు, మళ్ళీ ఎప్పుడు కోమాల నుంచి బయటకు వస్తాడో తెలియదు అని చెప్పేసి అంటారు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెసెంట్ కి వస్తుంది. సో బేసికల్ ఇదంతా చెప్పిన తర్వాత హీరోయిన్ పోలీసులు ఏం చేస్తారంటే కిల్లర్ గురించి ఎంక్వైరీ చేస్తారు. చూస్తే కిల్లర్ ఏంటంటే కోమాలోంచి బయటకు వచ్చి 2 సంవత్సరాల క్రితమే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడని తెలుస్తుంది. అంతేకాకుండా పోలీసులు ఏం కన్ఫర్మ్ చేస్తారంటే ఖచ్చితంగా కిల్లర్ గాడు బయటకు వచ్చిన తర్వాత ఏదో క్లినిక్ లో పనిచేస్తుంటాడు. అందులోనూ ఆ క్లినిక్ కి హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తుంటాడు. ఆ తర్వాతే టార్గెట్ చేసి చంపుంటాడు అని చెప్పేసి పోలీసులు ఏం చేస్తారంటే హీరోయిన్ దగ్గరకు వచ్చి నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడికైనా కాల్ చేశాడా, నీకేమైనా తెలుసా అని చెప్పేసి అడుగుతారు. దాంతో హీరోయిన్ కూడా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. బేసికల్గా హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు డేటింగ్ లో ఉన్నప్పుడు ఒక రోజు తన బాయ్ ఫ్రెండ్ దగ్గర గన్ను కనిపించింది అనమాట. ఒరే నువ్వు నాకు చెప్పావు కదా సూసైడ్ చేసుకుని చెప్పి మళ్ళీ ఎందుకు ఈ గన్ అని చెప్పేసి అంటంతో లేదు ఇంతకు ముందు ఆ ఆలోచనలు ఉన్నప్పుడు కొనుక్కున్నాను, కాకపోతే ఒక క్లినిక్ కి కాల్ చేశాను నేను, ఎవరో కాదు నాతో మాట్లాడాడు, తను మాట్లాడిన తర్వాత మాత్రం నేను మెస్మరైజ్ అయిపోయాను, ఆ ఆలోచన నా మనసులోంచి తీసేశాను అని చెప్పేసి అంటాడనమాట. అందుకని హీరోయిన్ కూడా ఆ సంఘటన పోలీసులకు చెప్తుంది. దాంతో పోలీసులు కూడా సరే అని చెప్పేసి నోట్ చేసుకుని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లోంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. అందులోనే కిల్లర్ ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు పనిచేశారు కదా క్లినిక్ లో, ఆ క్లినిక్ ఏంటంటే 2 years బ్యాకే మూసేశారనమాట. అంతేకాకుండా ఆ ఆఫీస్ లో పనిచేసేటప్పుడు వీళ్ళ సామాన్లు మాత్రం ఇంటికి పంపిస్తారు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్ళి ఆ సామాన్లు వెతుకుతున్నప్పుడు అందులో ఒక డైరీ కనిపిస్తుంది. ఆ డైరీలో కిల్లర్ గాడి నెంబర్ కనిపిస్తుంది. వెంటనే హీరోయిన్ కిల్లర్ గాడికి కాల్ చేస్తుంది. బట్ కిల్లర్ గాడు ఏమంటాడంటే ఏంటి ఇంత లేట్ గా ఫోన్ చేసావు, నువ్వు ఫాస్ట్ గా కాల్ చేస్తావు అనుకున్నానని చెప్పేసి అంటాడు. బట్ హీరోయిన్ మాత్రం ఏమంటుందంటే నా బాయ్ ఫ్రెండ్ ఎక్కడ, ఎందుకు తీసుకెళ్తున్నావు అని చెప్పేసి
అనడంతో కిల్లర్ కూడా అసలు ఈ కిడ్నాప్లు ఎందుకు చేస్తున్నాడు, ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడో చెప్తాడు అనమాట. అంటే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ కిల్లర్ గాని హాస్పిటల్లో జాయిన్ చేసింది కదా, మనోడు ఏంటంటే 100 రోజులు కోమాలో ఉన్నాడు అనమాట. ఆ కోమాలో ఉన్నప్పుడు కూడా తన బాడీ మీద టాటూస్ వేసుకున్నాడు కదా, ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళందరూ ఆత్మలుగా వచ్చి మనోడికి కనిపించారనమాట. అందులోనూ నువ్వు మమ్మల్ని కాపాడలేకపోయావు, నువ్వు ఒక అసమర్థుడు అని చెప్పేసి ఆ చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఏంటంటే వాడికి కనిపించాయి అనమాట. దాంతో ఆ కిల్లర్ గాడు ఏంటంటే ఇన్ని రోజులు వీళ్ళ చావుకి నేనే కారణం అని చెప్పేసి ఫీల్ అయిన వాడు సడన్ గా వీళ్ళ వల్లే నేను ఇలా అయిపోతున్నాను, వీళ్ళ వల్లే నాకు చనిపోవాలనే ఫీలింగ్ వస్తుందని చెప్పేసి వీళ్ళ అంతు చూడాలని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. ఆ తర్వాత కోమాల నుంచి బయటకు వస్తాడు. అందులోని డాక్టర్లు షాక్ అయిపోతారు. మరీ ముఖ్యంగా అదే హాస్పిటల్లో ఎవరో ఒక ముసలావిడ ఏంటంటే ఆత్మహత్య చేసుకొని చనిపోదామని చెప్పేసి చేతిని కట్ చేసుకుంటుంది. కాకపోతే సమయానికి పక్కనే ఉన్న వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేస్తారనమాట. ఆవిడ దగ్గరికి కిల్లర్ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎందుకు చనిపోవాలనుకుందో కనుక్కుంటాడు. అందులోని తనేమంటాడంటే వీళ్ళెవరూ నేను కాపాడి తీసుకొచ్చారు కదా, నీలాంటి వాళ్ళ కోసం నేను ఉన్నాను, నువ్వేం కంగారు పడకని చెప్పేసి తనకి ధైర్యం చెప్తాడు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్లే కదా తను మానసికంగా ఇబ్బంది పడుతుందని చెప్పేసి తాను హీరోయిన్ కి చెప్తాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న పై అధికారి ఏం చేస్తాడంటే హీరోయిన్ కి ఆ కిల్లర్ గాడు ఇప్పటి వరకు ఎవరెవరిని చంపాడో వాళ్ళ డైరీస్ మొత్తాన్ని చూపిస్తూ ఉంటాడు. అంటే ఫోటో డైరీస్ అనమాట. అందులోనూ ఈ సినిమా స్టార్టింగ్ లో చనిపోయిన తాన్యా అవ్వచ్చు, ఆ తర్వాత కిల్లర్ గాడితో పాటు హాస్పిటల్లో ఉన్న ముసలావిడ అవ్వచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ ని వీళ్ళ ముగ్గురిని గనుతో కాల్చి దారుణంగా చంపేశాడు. అంతేకాకుండా ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని కిడ్నాప్ చేశాడు. కానీ ఇప్పటి వరకు చంపలేదు. ఒకవేళ చంపితే మాత్రం ఆ బాడీ ఖచ్చితంగా మేము కనిపెట్టే వాళ్ళమే, కాబట్టి ఆ కిల్లర్ గాడు ఇంకా చంపలేదని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా ఆయన ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాడు అనమాట. ఆ కిల్లర్ గాడు ఎవరినైతే చంపాలనుకుంటాడో వాళ్ళని ఒక 100 రోజులు వాడు అబ్జర్వ్ చేస్తాడు, వాళ్ళని ఫోటో తీస్తాడు, వాళ్ళకి టైం ఇస్తాడు, ఆ తర్వాత చంపేస్తాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి లైట్ గా భయం స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ తన బాయ్ ఫ్రెండ్ కూడా చంపేస్తాడేమో ఇప్పుడు అని చెప్పేసి చంపే లోపు కిల్లర్ గాడిని పట్టుకోవాలని చెప్పేసి అనుకుంటుంది. కాకపోతే సడన్ గా కిల్లర్ గాడే హీరోయిన్ కాల్ చేస్తాడు. కాల్ చేసి ఈ బాయ్ ఫ్రెండ్ గాడు నువ్వు తెగ లవ్ చేసుకుంటున్నారంట కదా, అందులోను మీ ఇద్దరు మంచి డీప్ లవ్ లో ఉన్నారంట కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే దయచేసి తనని ఏమి చేయొద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ కిల్లర్ గాడు మాత్రం తనకే కాల్ చేసి తన బాయ్ ఫ్రెండ్ ని భయంకరంగా కాల్చి చంపేస్తాడు. ఆ సౌండ్స్ విన్న తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. తను బాగా డిప్రెస్ అయిపోతుంది అనమాట. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరోయిన్ ఆ కిల్లర్ గాడు వదిలిపెట్టిన ఆల్బమ్ చూసిన తర్వాత తనకు విషయం స్ట్రైక్ అవుతుంది. వెంటనే హీరోయిన్ వెళ్లి డిపార్ట్మెంట్ చీఫ్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత సార్ నాకు డౌట్ వచ్చిందండి, ప్రతి ఒక్క ఆల్బమ్ లో వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. సో బేసికల్ గా ఆత్మహత్య చేసుకొని చనిపోదాం అనుకున్న వాళ్ళు నవ్వుతూ ఉండరు, వాళ్ళు బాధతో ఉంటారు. అలాంటి వాళ్ళు నవ్వుతూ ఉన్నప్పుడు ఈ కిల్లర్ గాడు చంపేస్తున్నాడు. సో దాంతో వీడికి ఆనందం వస్తుందని చెప్పేసి అంటంతో ఆ డిపార్ట్మెంట్ చీఫ్ ఏమంటాడంటే చూడమ్మా, ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ చనిపోయాడు, చనిపోయిన తర్వాత నువ్వేం చేయాలి, నీ లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోయి ప్రశాంతంగా బతకాలి, నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు, వదిలేసే కిల్లర్ గాడి గురించి అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు సడన్ గా కిల్లర్ గాడు ఏంటంటే ఆయన మీద అటాక్ చేస్తాడు. అందులోనే ఆయన ముక్కుకి క్లోరోఫామ్ పెడతాడు. దాంతో ఆయన స్పృహ తప్పి కింద పడిపోతాడు. అంతేకాకుండా లోపల హీరోయిన్ ఉంది కదా, తన కోసం అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తెలివిగా విండోలోంచి దూకేసి అందులోను కిల్లర్ గాడి వల్ల స్పృహ తప్పి కింద పడిపోయిన ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆయన కూడా కాపాడి అక్కడ నుంచి తీసుకెళ్లిపోతుంది. కాకపోతే హీరోయిన్ కి అర్థం కాని విషయం ఏంటంటే కిల్లర్ గాడు ఆత్మహత్య చేసుకుని చనిపోవాలి అనుకున్న వాళ్ళని టార్గెట్ చేసి చంపుతాడు. అలాంటిది ఇప్పుడు హీరోయిన్ దగ్గరకు వచ్చి అందులోను పోలీస్ ఆఫీసర్ కి మత్తు మందిచ్చి హీరోయిన్ మీద ఆ కిల్లర్ గాడు ఎందుకు అటాక్ చేశాడని చెప్పేసి ఈ పోలీస్ ఆఫీసర్ కి డౌట్ వచ్చేస్తుంది. దాంతో పోలీస్ ఆఫీసర్ హీరోయిన్ అడుగుతాడు, ఏంటమ్మా వాడి నీ మీద అటాక్ చేశాడు, ఒకవేళ నువ్వు పాస్ట్ లో ఏమన్నా ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకున్నావా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. బేసికల్ గా ఎప్పుడైతే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు ఆత్మహత్య చేసుకుని చనిపోయారో అప్పుడే తాను ఇలా చేయాలనుకుందంట. కాకపోతే ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్ లో ఉన్నప్పుడు ఒక రోజు నైట్ ఏంటంటే వాళ్ళ అమ్మగారు గుర్తొచ్చి ఈ ప్రపంచంలో తనకి ఎవరు లేరని చెప్పేసి తాను నిద్ర మాత్రలు తీసుకొని చనిపోదాం అనుకుందంట. కాకపోతే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చేసి ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమైందంటే తాను కూడా జరిగింది చెప్తుంది అనమాట. మా అమ్మగారు గుర్తొచ్చినప్పుడు నాకు ఇలా చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నీకు నేనున్నాను, నువ్వేం కంగారు పడకు, మన ఇద్దరికంటూ ఒక జీవితం ఉందని చెప్పేసి అంటంతోనే హీరోయిన్ కి ఏంటంటే తన బాయ్ ఫ్రెండ్ మీద గౌరవం పెరిగింది. అంతేకాకుండా పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఈ విషయాన్ని పోలీస్ ఆఫీసర్ కి చెప్తుంది. అందులోని హీరోయిన్ కి వచ్చే డౌట్ ఏంటంటే తను ఇలా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాననే విషయం తన బాయ్ ఫ్రెండ్ కి తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదని, అలాంటిది ఆ కిల్లర్ గాడికి ఎలా తెలిసిందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో కిల్లర్ గాడి దగ్గర నుంచి హీరోయిన్ కి ఒక మెయిల్ వస్తుంది. అందులోను ఆ మెయిల్ లో కొన్ని ఆడియో ఫైల్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఆడియో ఫైల్స్ ఓపెన్ చేసి చూస్తే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆ తర్వాత కిల్లర్ ఇద్దరు మాట్లాడుకున్న ఫైల్స్ అనమాట. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడెప్పుడైతే హీరోయిన్ దగ్గర
దగ్గరికి హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చి వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత కిల్లర్ గడికి కాల్ చేసి ఈ రోజు నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను, తనతో ఎలా మాట్లాడాలి ఏం చేయాలని చెప్పేసి వాడి దగ్గర సలహాలు తీసుకుంటూ ఉంటాడు. అందులోనూ హీరోయిన్ బాత్రూమ్ లో ఆత్మహత్య చేసుకుందాం అనుకుంది కదా, ఆ విషయాన్ని కూడా ఈ బాయ్ ఫ్రెండ్ గాడి ఆ కిల్లర్ గడికి చెప్పాడు. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. అసలు నా బాయ్ ఫ్రెండ్ గాడికి ఆ కిల్లర్ గడితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి. అంతేకాకుండా ఇప్పుడు ఆ కిల్లర్ గడి కన్నా హీరోయిన్ మీద పడింది కాబట్టి పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే హీరోయిన్ కి సెక్యూరిటీ పెడతాడు. అంతేకాకుండా సెక్యూరిటీ బాగా టైట్ గా ఉంటుంది అనమాట. దాంతో కిల్లర్ గడి ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా హీరోయిన్ కి కాల్ చేస్తాడు. చేసిన తర్వాత హీరోయిన్ తో ఏమంటాడంటే చూడు నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను, బట్ మీ ఇంటికి వద్దాం అనుకుంటే ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు, రావడం కుదరట్లేదు, అందుకని కాల్ చేశాను. అసలు విషయం ఏంటంటే నీ బాయ్ ఫ్రెండ్ కూడా ప్రశాంతంగా వాడి జీవితంలో నీతో హ్యాపీగా ఉన్నాడు, ఆ టైంలో వచ్చి వాడిని చంపేసి నేను నవ్వాను అనుకుంటున్నావు కదా నువ్వు, బట్ నీ బాయ్ ఫ్రెండ్ ఆనందంగా ఉంటే నేను చంపలేదు, అసలు నీ బాయ్ ఫ్రెండ్ ఆనందంగా ఉండటానికి కారణమే నేనని చెప్పేసి అంటాడు. హీరోయిన్ కి ఏం అర్థం కాదు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే అంటే నువ్వు త్యాగమూర్తు అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే కిల్లర్ ఏమంటాడంటే చూడు నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా నువ్వు వచ్చి నన్ను మీట్ అయ్యవనుకో జరిగింది మొత్తం చెప్తాను, నా అడ్రస్ నీకు కావాలంటే నీ బాయ్ ఫ్రెండ్ గడి డైరీలో ఉంది, ఆ డైరీ ఎక్కడుందో కూడా ఈ కిల్లర్ గడి చెప్తాడు. దాంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఏంటి నా బాయ్ ఫ్రెండ్ కి డైరీ ఉందని చెప్పేసి ఆ కిల్లర్ గడి చెప్పిన ప్లేస్ కి వెళ్ళి చూస్తే నిజంగానే డైరీ ఉంటుంది, అందులో నా ఇంటి అడ్రస్ ఉంటుంది, వచ్చి కలువు అని చెప్పేసి అంటాడు కిల్లర్ గాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన బాయ్ ఫ్రెండ్ డైరీని చదువుతుంది అనమాట. అందులో తన బాయ్ ఫ్రెండ్ జీవితం మొత్తం ఉంటుంది. బేసికల్ గా మనోడు ఏంటంటే ఒక రోజు తన భార్యని తన కూతురుని తీసుకొని స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళాడు. మనోడు ఏంటంటే స్విమ్మింగ్ చేసుకొని స్నానం చేసి వద్దామని చెప్పేసి బాత్రూమ్ కి వెళ్తాడు. బట్ ఇదే గ్యాప్ లో సడన్ గా తన భార్యకి హార్ట్ అటాక్ వచ్చేసి అక్కడే చనిపోతుంది. అందులోని పక్కనే ఉన్న కూతురు ఏంటంటే అనుకోకుండా వెళ్లి స్విమ్మింగ్ పూల్ లో పడిపోయి చనిపోతుంది. తను వచ్చి చూసేసరికి తన భార్య తన కూతురు అక్కడే చనిపోయి పడిపోయి ఉంటారు. అది చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి ఏంటంటే ఇక బతకటం వృధా అని చెప్పేసి బాత్రూమ్ లో తన చేయి కట్ చేసుకొని చనిపోదాం అనుకుంటాడు. కాకపోతే తాను చనిపోడు. ఆ తర్వాత ఎందుకు చనిపోవాలని చెప్పేసి ఎలాగైనా బ్రతుకుదామని చెప్పేసి ఆ ట్రోమాలోంచి బయటపడాలని చెప్పేసి వచ్చి హీరోయిన్ మీట్ అవుతాడు. దాంతో హీరోయిన్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తుంది. కాకపోతే ఒక రోజు ఏంటంటే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గడు ఏం చేస్తాడంటే ఇలా కాదని చెప్పేసి తన ఆత్మహత్య చేసుకొని చనిపోదామని చెప్పేసి రైలు పట్టాల దగ్గరికి వెళ్తాడు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి వేరే క్లినిక్ కి కాల్ చేస్తాడు. ఆ క్లినిక్ లో కాల్ లిఫ్ట్ చేసింది కిల్లర్ గాడు. అంతేకాకుండా ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కిల్లర్ కంటిన్యూస్ గా మాట్లాడుకున్నారు, తన ప్రాబ్లం చెప్పుకున్నాడు. దాంతో కిల్లర్ ఏంటంటే జీవితం యొక్క గొప్పతనం చెప్పాడు, మనోడు మారిపోయాడు. అందుకని ఇంతకు ముందు హీరోయిన్ కి చెప్పాడు కదా హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నా జీవితంలో ఒక అతను నాకు చెప్పాడు జీవితం గురించి, నాకు బాగా అర్థమైందని చెప్పన్నాడు కదా, అతను ఎవరో కాదు కిల్లర్ గాడే. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే కిల్లర్ గాడిని మీట్ అయ్యాడు. మరీ ముఖ్యంగా తన ఇంటికి కూడా తీసుకొచ్చుకున్నాడు. వచ్చిన తర్వాత కిల్లర్ గాడు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో ఏం చెప్పాడంటే నువ్వు ఎలాగో చనిపోవాలనుకుంటున్నావు కాబట్టి నేను చెప్పినట్లు ఒక 100 రోజులు హ్యాపీగా బ్రతుకు, ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి జీవితానికి ఒక ఆనందమైన ముగింపు ఉండాలి, కాబట్టి నువ్వు 100 రోజులు ఆనందంగా ఉండు, ఆ తర్వాత నువ్వు కోరుకున్నట్లు నేనే నేను చంపేస్తాను, అది కూడా నొప్పి లేకుండా నీకు మత్తిచ్చి ప్రశాంతంగా చంపేస్తానని చెప్పేసి అంటంతో పాపం ఆ థాట్ లో ఉన్న ఆ హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే సరే అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే తను ఇప్పుడే చనిపోవాలనుకున్నాడు. అలాంటిది కిల్లర్ గాడు వచ్చేసి మనోడిని మ్యానిపులేట్ చేసి ఒక 100 రోజులు ఆనందంగా ఉండు, నీకు నచ్చినట్లు ఉండు అని చెప్పేసి అన్నాడు కదా, సరే ట్రై చేద్దామని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఎలాగో చనిపోతానని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు. ఆ తర్వాత కిల్లర్ గాడు అడుగుతాడు అనమాట మరి ఏం చేస్తావు ఈ 100 రోజులు, నీకేం కావాలి జీవితంలో అని చెప్పేసి అంటంతో ఏముంది నా భార్య నాకు దూరం అయిపోయింది, తన ప్రేమ కావాలని చెప్పేసి అంటంతో ఈ బాయ్ ఫ్రెండ్ గాడు ఏంటంటే హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే తన దగ్గరికి కౌన్సిలింగ్ కి వెళ్ళాడు కదా ఇంతకు ముందు, నాకు ఆ అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయిని లవ్ చేస్తానని చెప్పి అన్నాడు. ఆ కిల్లర్ గాడు చెప్పినట్లు హీరోయిన్ ని లవ్ చేశాడు. తనని ఎక్కడెక్కడ మీట్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎప్పుడు ప్రపోజ్ చేయాలి, ఇలా ప్రతిదీ కిల్లర్ గాడు ప్లాన్ చేస్తేనే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ హీరోయిన్ తో ట్రావెల్ అయ్యాడు. అందులోని వీళ్ళిద్దరు రెస్టారెంట్ లో ఉన్నప్పుడు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ బయటకు వచ్చేస్తే ఆ కిల్లర్ గాడు బలవంతంగా ఏం కిడ్నాప్ చేయలేదు, తనకు తానుగా బయటకు వచ్చి 100 రోజులు అయిపోయాయి, ఈ 100 రోజులు నేను హ్యాపీగా ఉన్నానని చెప్పేసి తాను లొంగిపోయాడే తప్ప కిల్లర్ గాడు బలవంతంగా కిడ్నాప్ చేయలేదు. అందులోను ఇంతకు ముందు తాను ముగ్గురిని చంపాడు కదా ఈ కిల్లర్ గాడు, ఆ ముగ్గురు కూడా వాళ్ళకి వాళ్ళుగా వచ్చి కిల్లర్ గాడి దగ్గర లొంగిపోయారే తప్ప ఈ కిల్లర్ గాడు అసలు బలవంతమే చేయలేదన్నమాట. ఇదంతా డైరీలో చదివిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒరే ఇలా మ్యానిపులేట్ చేస్తావా మనుషుల్ని, అందులోను వీక్ మైండ్ సెట్ ఉన్న మనుషుల్ని ఇలా మ్యానిపులేట్ చేస్తున్నావా అని చెప్పేసి హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా ఎన్ని రోజులు తన బాయ్ ఫ్రెండ్ తనని జెన్యూన్ గా లవ్ చేయలేదని చెప్పేసి మళ్ళీ తాను బాధపడి ఆ నిద్ర మాత్రలు మింగేస్తుంది. దాంతో తాను అక్కడే కింద పడిపోతుంది. మరోవైపు బయట కాపలా ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏంటంటే ఈ అమ్మాయి ఇంటి లోపల ఉలుకు పలుకు లేదని చెప్పేసి లోపలికి వచ్చి చూస్తే హీరోయిన్ పడిపోయి ఉంటుంది. ఇంకేముంది వెంటనే హీరోయిన్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఆ తర్వాత డాక్టర్లు కూడా హీరోయిన్
హీరోయిన్ ని కాపాడతారు. కాకపోతే హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్, ఆ తర్వాత పోలీసులు వీళ్ళందరి కళ్ళు కప్పి ఆ కిల్లర్ గాడు హీరోయిన్ దగ్గరికి వస్తాడు. హీరోయిన్ కూడా చూసి స్టన్ అయిపోతుంది అనమాట. కాకపోతే హీరోయిన్ మాత్రం కిల్లర్ గాడిని ఒక క్వశ్చన్ వేస్తుంది. చూడు, నా బాయ్ ఫ్రెండ్ గాడు ఏ రోజున నా గురించి చెప్పాడా, నాతో ఉండాలి జీవితాంతం అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి అంటంతో ఆ మధ్యలో ఒక రోజు అన్నాడు నాకు చనిపోవడం ఇష్టం లేదు, నేను హీరోయిన్ తో జీవితాంతం ఉంటా అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి అంటాడు. మరి నువ్వేం చేసావని చెప్పేసి అంటంతో ఏముంది, నీ భార్య నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, అంటే తన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. ఆ తర్వాత నువ్వు ఎంతో బాధపడ్డావు. మరి ముఖ్యంగా నువ్వు హీరోయిన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ తాను కూడా దూరం అయితే ఏం చేస్తావు, మళ్ళీ అప్పుడు నా దగ్గరకు వస్తావా? కాబట్టి ఈ రోజు తనకి ప్రపోజ్ చేసి చక్కగా ఎంగేజ్మెంట్ చేసుకో, హ్యాపీగా ఉండు, నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు చనిపోతేనే ఈ జీవితానికి పరమార్థం అని చెప్పేసి నీకు ప్రపోజ్ చేయమని నేనే చెప్పానని చెప్పేసి అనడంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అంతేకాకుండా కిల్లర్ గాడు హీరోయిన్ ఏమంటాడంటే నువ్వు చాలా బాధలో ఉన్నావు నాకు అర్థం అవుతుంది, కాబట్టి నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఖచ్చితంగా నన్ను మీట్ అవ్వు అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా హాస్పిటల్లో మొత్తం రికవర్ అయిపోయి ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ కి ఏంటంటే బతుకు మీద ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. చనిపోదామని ఆలోచన వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు చనిపోయారు. తనకేంటంటే ఈ భూమి మీద తనకంటూ ఎవరు లేరని చెప్పేసి చనిపోదామని చెప్పేసి తనకు ఆ థాట్స్ వస్తూనే ఉంటాయి. అందులోని కిల్లర్ గాడు ఏంటంటే హాస్పిటల్కి వచ్చి చెప్పి మరీ వెళ్ళాడు కదా. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే కిల్లర్ గాడికి కాల్ చేసి బాబు నాకు బతుకు మీద ఇంట్రెస్ట్ పోయింది, నువ్వు చెప్పిందే కరెక్ట్, నువ్వు ఏది చెప్తే అది చేస్తాను, ఒక 100 రోజులు హ్యాపీగా ఉండి ఆ తర్వాత నీ చేతుల్లో చనిపోతానని చెప్పేసి అంటంతో కిల్లర్ గాడు కూడా సరేరా అంటాడు. హీరోయిన్ కూడా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మొత్తానికి మంచి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి హక్ చేసుకుంటాడు. కాకపోతే మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇలా ఎంతమందిని మోసం చేస్తారో అని చెప్పేసి గన్ను తీసుకుని వాడిని అక్కడే కాల్చి చంపేస్తుంది. ఆ తర్వాత తానేంటంటే బయటకు వచ్చేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కి కాల్ చేసి చెప్తుంది ఆ కిల్లర్ గాడి అడ్రస్ నాకు తెలుసు అని చెప్పేసి వీడి అడ్రస్ వాళ్ళకి చెప్తుంది. దాంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి అక్కడికి వస్తారు. వచ్చి చూస్తే కిల్లర్ గాడు చనిపోయి ఉంటాడు. అంతేకాకుండా వాడి దగ్గర హీరోయిన్ కి సంబంధించిన ఒక లాకెట్ ఉంటుందన్నమాట. అంటే గన్నుతో కాల్చినప్పుడు ఆ లాకెట్ గట్టిగా పట్టుకుంటాడు. దాంతో పోలీస్ ఆఫీసర్ కి అర్థమైపోతుంది హీరోయిన్ వీడిని చంపేసింది అని చెప్పేసి. అయినా సరే చంపింది ఒక కిల్లర్ గానే కదా అని చెప్పేసి వాళ్ళు కూడా లైట్ తీసుకుంటారు. వాడి శవాన్ని అక్కడ నుంచి తీసుకెళ్లిపోతారు. ఇదిలా ఉంటే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ప్రశాంతంగా తన కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తుంది. అందులోనూ ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి ఆలోచనలు వస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలే కానీ ఒక 100 రోజులు టార్గెట్ ఇచ్చి ఆ తర్వాత చంపేయాలని చెప్పేసి హీరోయిన్ కి కోపం వచ్చేసి ఆ కిల్లర్ గాని చంపింది. తన కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసింది. ఇంతటితో ఈ సినిమా అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఒక 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.